హాయ్ చూసే వాళ్ళకి వెల్కమ్ టు సురేఖ వ్లాగ్స్. ఈరోజు నేను మిల్ మేకర్ మసాలా కర్రీ ప్రిపేర్ చేయబోతున్నాను. ఈ కర్రీ వచ్చేసి రైస్కి, రోటీకి చాలా బాగుంటుంది. దానికి కావాల్సినవి ముందుగా మిల్ మేకర్ తీసుకున్నాను. అలాగే మిల్ మేకర్లో వేడి నీళ్ళు యాడ్ చేశాను. అలాగే 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు యాడ్ చేశాను. అలాగే ఈ మసాలా కర్రీ కోసం నేనైతే మసాలా యాడ్ చేస్తున్నాను. మిరియాలు, అల్లం, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు వేసాను. అలాగే 2 ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వేసి గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని ఆయిల్ అయితే హీట్ చేసుకున్నాను. ఇప్పుడు మిల్ మేకర్ను నీళ్ళు పిండుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ ఆయిల్లో మిల్ మేకర్ యాడ్ చేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేశాను. నేనైతే 2 మినిట్స్ ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై అయిన తర్వాత 2 మినిట్స్ ప్లేట్లో పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అదే కళాయిలో ఆయిల్ హీట్ చేశాను. 2 గ్రీన్ చిల్లీస్, కరివేపాకు, బిర్యానీ ఆకు, ఇలాచి, అలాగే దాల్చిన చెక్క వేసుకుని ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ యాడ్ చేశాను. మరొకసారి కలుపుకుందాం. అలాగే 2 టమాటోస్ తీసుకున్నాను. 2 టమాటో పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. దీన్ని కూడా మరొకసారి కలుపుకుందాం. ఇలా మసాలాలన్నీ కుక్ అయ్యి ఆయిల్ పైకి తేలే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేశాను. ఇలా మసాలాలన్నీ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వాటర్ అయితే యాడ్ చేశాను. ఈ విధంగా కలుపుకుందాం. ఇప్పుడు పక్కన పెట్టుకున్న మిల్ మేకర్ అయితే యాడ్ చేసి మరొకసారి కలుపుతున్నాను. 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి మూత పెట్టుకున్నాను. 2 మినిట్స్ అయితే ఆగి మూత తీసి చూస్తే ఈ విధంగా కుక్ అయ్యాయి. మరొకసారి కలుపుకుందాము. ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడైతే పెరుగు కానీ మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అమూల్ ఫ్రెష్ క్రీమ్ ఉంది, అది అయితే యాడ్ చేశాను. మరొకసారి కలుపుకుందాము. ఇప్పుడు మూత పెట్టుకుందాం. మళ్ళీ 2 మినిట్స్ ఆగి మూత తీసి చూస్తే నాకైతే ఈ విధంగా కర్రీ కుక్ అవుతుంది. ఇప్పుడు దీని మీద కొరియండర్ యాడ్ చేశాను. మరొకసారి కలుపుకుందాం. ఇప్పుడు 1/2 టీ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేశాను. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా కర్రీ రెడీ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.